హాయ్ హలో నమస్తే. ఇట్స్ టైమ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు అయితే సెకండ్ మ్యాచ్ దుబాయ్లో జరగబోతోంది. ఇండియా ఇస్ టేకింగ్ ఆన్ బంగ్లాదేశ్. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఇది ఎంత టఫెస్ట్ రైవలరీగా ఉండబోతోంది, ఎవరి బలాబలాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ ఇండియా హాట్ ఫేవరెట్స్ గా అయితే స్టార్ట్ అవుతున్నారు, కానీ బంగ్లాదేశ్ ఎప్పుడు ఏం జరుగుతుంది క్రికెట్లో అనేది ఎవరు చెప్పలేరు. సో ఈ రోజు ఇది టఫెస్ట్ రైవలరీ అనుకోవాలా? పర్లేదు, ఇండియా ఉన్న ఫామ్ లో ఆల్రెడీ ఒక సిరీస్ గెలుచుకొని వచ్చేస్తున్నారు కాబట్టి ఆ ఫామ్ ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు అంటారు సార్? ఇంట్రోలోనే చెప్పారు, క్రికెట్ ఈస్ లాస్ట్ అంటిల్ ది లాస్ట్ బాల్ బౌల్డ్ యూ నెవర్ నో వాట్ ద రిజల్ట్ విల్ బీ అనేటువంటిది. సో కాబట్టి ఇట్స్ డెఫినెట్గానే అందరూ బంగ్లాదేశ్ని ఎప్పుడు కూడా అండర్ డాగ్స్గా ఉండేటువంటి టీముల్ని దేన్ని కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి ఉండదు. పర్టికులర్గా ఐసీసీ ట్రోఫీలు, ఐసీసీ ఈవెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి రైట్ ఫ్రమ్ యూ టేక్ కెన్యా లాంటిది కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ సౌత్ ఆఫ్రికా లాంటి దానికి సర్ప్రైజ్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ఈవెన్ నమీబియా వరల్డ్ కప్లో నమీబియా లాంటి టీములు చేసినటువంటి పెర్ఫార్మెన్స్. సో కాబట్టి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి ఒక ఆపర్చునిటీని ఆల్వేస్ అండర్ డాగ్స్గా ఉండేటువంటి టీమ్స్ దే వాంట్ టు షోకేస్ ఇట్ ఎట్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఆన్ ద ప్లాట్ఫామ్. సో అందుకని టఫెస్ట్ సైడ్గానే ఉంటుంది మనకి. అండ్ దుబాయ్ స్టేడియంస్ అంటే అసలు పిచెస్ ఎలా ఉంటాయి, అక్కడ కండిషన్స్ ఏంటి అనేది బేసిక్గా ఎవరికి క్లారిటీ రావట్లేదు. అండ్ దుబాయ్ బేసిక్గా ఇండియాకి కూడా అంత కలిసి వచ్చిన ప్లేస్గా కనిపించట్లేదు అంటున్నారు. అది అంటే దుబాయ్లో ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుంది, ఎవరు టాస్ గెలిస్తే ఎవరేం చేయాలి, అదంతా ఏమంటారు? లేదు, ఇక్కడ మీరు యాక్చువల్గా రెండు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేసారు నాకు. ఇట్స్ సంభవ్ యాక్చువల్గా దుబాయ్ ఇండియాకి ఏం కొత్త కాదు, నెంబర్ వన్. ఎందుకంటే మనం అక్కడ షార్జా వేదికగా, దుబాయ్ వేదికగా చాలా టోర్నమెంట్లు ఆడాం. పర్టికులర్గా ఎప్పుడైతే పాకిస్తాన్కి ఇండియాకి బయలాటరల్ సిరీస్లు ఆగిపోయి ఉన్నాయో ఆ తర్వాత మనకి దుబాయ్ వేదికగా ఆడినటువంటివి ఉన్నాయి. ఈవెన్ యాక్చువల్గా ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో ఐపీఎల్ కుదరనప్పుడు దుబాయ్లోనే ఆడాం మనం. ఎప్పుడైతే ఇండియాలో ఎలక్షన్ ఇది ఉంటుందో ఆ ఇయర్ డెఫినెట్గానే దుబాయ్ వేదికగానే ఆడాం మనం. సో కాబట్టి దుబాయ్ ఒకటి ఇండియాకి కొత్త అనేటువంటి దాన్ని మాత్రం ఐ డోంట్ అగ్రీ విత్ యూ, నెంబర్ వన్. కాబట్టి దాన్ని కంటెన్షన్లోకి తీసుకున్నప్పుడు దుబాయ్ వికెట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి క్లియర్గా తెలిసినటువంటిది. అందుకనే 5 స్పిన్నర్లతో వెళ్ళింది ఇండియా. మీరు గమనిస్తే కనుక, అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ దుబాయ్ వికెట్ దట్ పిచ్ బిహేవ్స్ లైక్ ఏ స్లోవర్ వన్. స్పిన్నర్లకి హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో 5 స్పిన్నర్లతో వెళ్ళాలి. లేకపోతే కనుక 2-3 స్పిన్నర్లను తీసుకొని ఆ తర్వాత పేస్ బౌలింగ్ తోటి వెళ్ళేవాళ్ళు కదా. సో అందుకని వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది మనకి క్లియర్ ఐడియా ఉంది. అలాగనే దుబాయ్ మనకేమి కొత్త కాదు, అక్కడ ఆడినటువంటి అనుభవం ఉంది. అలాగనే బంగ్లాదేశ్ కూడా ఈవెన్ మనకేమి కొత్త అపోనెంట్ కాదు. ఈవెన్ లాస్ట్ కూడా యాక్చువల్గా రీసెంట్గా కూడా బంగ్లాదేశ్ ఇండియాలో టూర్ చేసింది. మనం T20 టోర్నమెంట్ ఆడాము. ఈవెన్ ఒక మ్యాచ్ హైదరాబాద్లో కూడా ఆడారు వాళ్ళు. సో కాబట్టి 3 రకాలు మనకి అనుభవం ఉన్నటువంటిది. ఒకటి ప్రత్యర్థి మనకి బాగా తెలిసినటువంటి నైబర్, రెండోది దుబాయ్ వేదిక మనకి తెలిసినటువంటిదే, హౌ ద వికెట్ ఈస్ బిహేవ్స్ అనేటువంటిది మనకి ఐడియా ఉన్నటువంటిది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి ఇండియన్ టీం మీ ఇది ఏంటి అంటే ఇండియన్ టీం ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది మేబీ అండర్లైన్డ్గా మీ క్వశ్చన్ అయి ఉండొచ్చు కాక. ఎందుకు అంటే కనుక రోహిత్ శర్మ మీద అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ మీద కొంచెం కన్సర్న్ అనేటువంటి అభిమానులకి. సో కాబట్టి అందులోనూ బుమ్రా లాంటి నెంబర్ 1 స్ట్రైక్ బౌలర్, ద మ్యాచ్ విన్నింగ్ బౌలర్ లేడు. సో కాబట్టి ఇలాంటి సెట్ బ్యాక్స్లో ఇండియా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది మేబీ తేజస్వికి ఇంటర్నల్గా ఉండేటువంటి ఫీల్ అయి ఉండొచ్చు కాక. కాకపోతే ఏంటి అంటే టేక్ ఆఫ్ ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండాలి అనేటువంటిది కోరుకుంటాం. ఎందుకంటే లాస్ట్ నైట్ అంటే ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 years తర్వాత అవుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ని న్యూజిలాండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పాకిస్తాన్ని ఓడించినటువంటి విధానం, అది న్యూజిలాండ్ మన గ్రూప్లోనే ఉంది. ప్లస్ మన గ్రూప్లో ఉన్నటువంటి ఇంకొక టీం ఆఫ్ కోర్స్ ఎట్లాగూ పాకిస్తాన్, రేపు సండే ఆడబోతున్నాం మనం. సో బంగ్లాదేశ్ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి 2 టీములు టఫర్ సైడ్సే. కాబట్టి ఏదైనా కానీ ఇది గెలవటం ఒకటే కాదు, వీలున్నంత మటుకు బెటర్ రన్ రేట్ని ఉంచుకుంటూ గెలవాలి అనేటువంటి ఒక ప్రెషర్ ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా బయటపడతారు, ఇండియన్ టీం ఏ రకంగా ఆడుతుంది అనేటువంటిదే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది. మోరోవర్ యాక్చువల్గా స్లో టర్నర్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఎట్లాగూ అక్కడ ఏదో నిన్న లాహోర్లో జరిగినట్టుగా 300+ స్కోర్ వచ్చేటువంటి అవకాశం లేదు. మ్యాక్సిమం మేబీ 260 to 280 మధ్యలో స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి దశలో ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా మంచి
షాంటో లాంటి వాడు కావచ్చు, లేకపోతే ముస్ఫికూర్ లాంటి వాళ్ళు కావచ్చు. సో అందుకని అట్లాంటి బ్యాట్స్మెన్ ఉన్నటువంటి తరుణంలో మనం ఎంత స్కోర్ సేఫ్ సైడ్ అనేటువంటిది ఒకటి ఆలోచించాల్సినటువంటి. సో ఈ రకమైనటువంటి తెలియకుండానే ఉండే ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి రోహిత్ శర్మ ఏ రకంగా బయటపడతాడు, హౌ హిస్ క్యాప్టెన్సీ విల్ బి అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ రీసెంట్ గా ILT20 జరిగింది అండ్ అప్పుడు ఇదే దుబాయ్లో పేసర్స్ కి కొంతవరకు అనుకూలంగా కనిపించింది సార్. కానీ మనం ఇప్పుడు 5 స్పిన్నర్స్ తో వెళ్తున్నాం అండ్ ఇప్పుడు పిచ్ వేరేలా బిహేవ్ చేస్తుంది అని అంటున్నారు కాబట్టి సో ఈ స్పిన్నర్స్ లో ఎవరెవరిని ఆడించే అవకాశం ఉందంటారు సార్ ఈరోజు? ఒకటే అండి, రెండింటిని లింక్ చేయొద్దు. ILT20 అనేటువంటిది ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ ఏ ICC టోర్నమెంట్. సో ICC టోర్నమెంట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు, లేకపోతే T20 లాంటి దానికి ఉండేటువంటిది కావచ్చు, దానికి ఉండేటువంటి వికెట్ ప్రిపరేషన్ వేరు ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ ఉండేటువంటిది ఏది ఉందో ప్రిపరేషన్ అయిపోయింది, దాని మీద ఆడినటువంటిది అంటే ఇట్స్ ఏ ఆల్రెడీ వేరంటేరు ఉన్నటువంటి వికెట్. సో ఆ తర్వాత ఉండేటువంటి బిజీ షెడ్యూల్ ప్రకారం, బికాజ్ ఇండియా అన్నీ కూడా ఇక్కడే ఆడుతూ ఉంది, సో అందుకని ఉండేటువంటి ఆ షెడ్యూల్ ప్రకారం వాటరింగ్ అనేటువంటి సరిగా ఉండేటువంటి. మోరోవర్ మనకి తెలిసినటువంటిది దుబాయ్ వికెట్ ఈజ్ ఏ డ్రై మీది. సో దానికి తోడు ఎప్పుడైతే మీకు వాటరింగ్ అనేటువంటిది ఉండదో, సఫిషియంట్ వాటరింగ్ చేసేటువంటి అవకాశం క్యూరేటర్గా ఉండదో, డే బై డే ఆటోమేటికల్లీ బై డిఫాల్ట్ ఇట్ బికమ్స్ ఏ టర్నర్. సో అందుకని ఆ నేచర్ని మాత్రం ఇప్పుడు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి లేదు వికెట్. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ వాళ్ళు ఆల్రెడీ అంటే హాఫ్ సెంచరీ కొట్టొస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫామ్ పక్కన పెడితే యంగ్స్టర్స్ ఎంతవరకు ఈరోజు ముందుకు రావాలి? శుభ్మన్ గిల్ ఆల్రెడీ ODIలో నెంబర్ 1 ప్లేయర్గా రావడం జరిగింది. సో శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఇలాంటి వాళ్ళు ఎంతవరకు ఈరోజు స్ట్రాంగ్గా ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? ఒక రకంగా ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఒక రకంగా మనకి మంచి జరిగింది అనుకోవచ్చు. అంటే డ్రాస్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ కొంచెం ఒక రకమైనటువంటి రిహార్సల్స్ లాగా బంగ్లాదేశ్ తోటి మనం ఆడటం అనేటువంటిది, ఒకేసారి డైరెక్ట్గా ఫస్ట్ మ్యాచే పాకిస్తాను లేకపోతే న్యూజిలాండ్ లాంటి అపోనెంట్ కాకుండా మనకి ఒక ట్రయల్ రన్ రాగా ఈ మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా కన్సర్న్ ఉన్నా కూడా కోహ్లీ లాంటి వాళ్ళ ఫామ్ని, కోహ్లీ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు లాస్ట్ సిరీస్లో సెకండ్ మ్యాచ్లో 50, లాస్ట్ మ్యాచ్ 50 చేశాడు, 52 రన్స్ ఈ స్కోర్డ్. ఐ డూ అగ్రీ, బట్ యాక్చువల్గా ద వే అతను సెటిల్ అయినటువంటి విధానం తప్ప సెటిల్ అయ్యేం దాకా అతను ఆడినటువంటిది కొంచెం ఎందుకో సంభవం ఆ కోహ్లీలో ఉండేటువంటి ఆ అగ్రెషన్ అనేటువంటిది కనబడలేదు. సో కాబట్టి దాన్ని తిరిగి టు గెట్ బ్యాక్ దట్ ఇది మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు అన్నట్టు శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్, దట్స్ ట్రూ, బట్ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఐ అగ్రీ. రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్ సెంచరీ చేశాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు. సో కాబట్టి వీళ్ళంతా ఏంటి అంటే ఒక్కొక్క మ్యాచ్లో పెర్ఫామ్ చేస్తున్నారు కానీ ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది లేకపోయింది. సో అందుకని ఈవెన్ శ్రేయస్ అయ్యర్ విషయాన్ని కనుక వచ్చేట్లయితే శ్రేయస్ అయ్యర్ నేను నా ప్లేస్ పర్మనెంట్గా ఉంటుందా టీంలో లేదా అనేటువంటి ఆ భయం అనేటువంటిది ఎప్పుడు అతనికి బ్యాక్ ఆఫ్ ది మైండ్ మెడ మీద కత్తి వేళ్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఒకవేళ నేను కనుక పెర్ఫామ్ చేయకపోయేట్లయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే జైస్వాల్ని ట్రై చేశారు ఆల్రెడీ, జైస్వాల్ ఫస్ట్ వన్డేలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతన్ని తీసేసి మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని అవకాశం ఇచ్చారు. సో ఒకవేళ మోరోవర్ ఇప్పుడు యాక్చువల్గా BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఆల్వేస్ అతని ఇంటెన్షన్ అనేటువంటిది మనకు చాలా క్లియర్గా తెలిసిపోతూనే ఉంది, యంగ్స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేటువంటిది. సో జైస్వాల్ ఈజ్ ఆఫ్ కోర్స్ నథింగ్ బట్ 20 years. సో అందుకని అతని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఫ్యూచర్లో అనేటువంటిది తెలిసినటువంటిది, అందరికీ తెలిసినటువంటిది. సో అందుకని టీంలో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్కి తెలియకుండా ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకని అలాంటి దాంట్లో అంటే నాకు ఆల్రెడీ రీప్లేస్మెంట్ ఒకటి రెడీగా ఉంది కాబట్టి నేను కనుక పెర్ఫామ్ చేయకపోయేట్లయితే నా పరిస్థితి ఏంటి అనేటువంటిది, ఈ థ్రెట్, ఈ రకమైనటువంటి భయం ఎప్పుడైతే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుందో పెర్ఫామ్ చేయడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకనే వే బ్యాక్ మనం కనుక గమనించి గంగూలీ క్యాప్టెన్సీ టైంలో కనుక చూసినట్లయితే కనుక సెహ్వాగ్ని ఓపెనర్గా వెళ్ళు నువ్వు అని చెప్పేసి గంగూలీ అంటే కనుక నేను ఒకవేళ ఓపెనర్గా ఫెయిల్ అయినా కానీ నాకు 11లో ఢోకా లేదని నువ్వు గ్యారంటీ ఇస్తేనే నేను ఓపెనింగ్ చేస్తానని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి, అంటే సెహ్వాగ్ లాంటి వాడే ఆ థ్రెట్ని ఫేస్ చేసినటువంటిది. సో ఆఫ్టర్ ఆల్ శ్రేయస్ అయ్యర్ ఎంత ఆ యాంగిల్లో చూసినట్లయితే కనుక. కాకపోతే లక్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఉన్నంత కాలము శ్రేయస్ అయ్యర్కి ఢోకా లేదనేటువంటిది ఉంది కాబట్టి, బికాస్ ఈజ్ ఇది ఒక జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్ అనేటువంటిది ఉంటుంది ఆటగాళ్లలో. సో ఆ ఇది అతన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది కానీ శ్రేయస్ అయ్యర్ని, లేకపోతే కనుక నాకు రీప్లేస్మెంట్ ఉంది అనేటువంటి భయం ఉంటుంది కాబట్టి ఏ రకంగా పెర్ఫామ్ చేస్తాడనేటువంటిది చూడాలి. అండ్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాలి అంటే కేఎల్ రాహుల్ని ఒక్కొక్కసారి డౌన్ ద ఆర్డర్ తీసుకొస్తున్నారు, ఒక్కొక్కసారి అంటే ఛాన్స్ దొరికినప్పుడు అప్ ద ఆర్డర్ తీసుకొస్తున్నారు. తనకంటూ ఒక స్టాగ్నెంట్ ప్లేస్ లేకుండా పోయింది. దానివల్ల తన మైండ్ సెట్ కూడా కొంతవరకు అంటే తన ఫామ్ తిరిగి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకోవచ్చా మనం?
ఎప్పుడైనా కానీ ఈవెన్ గ్యారీ క్రిస్టన్ మాటలని మనం గుర్తు చేసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషలిస్ట్ పొజిషన్స్లో ఆడేటువంటిది ఉంటుంది. మీరు ఇప్పుడు నెంబర్ 3 విషయం రాహుల్ ద్రావిడ్ని కాకుండా ఇంకొకళ్ళని ఊహించలేం మనం. సో ఈవెన్ అలాగనే నెంబర్ 4కి వచ్చేటప్పటికి వన్స్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేకపోతే అంటే లాంగెస్ట్ ఫార్మెట్ మల్టిపుల్ డేస్ ఐఎమ్ టాకింగ్, లేదా వన్డే ఫార్మెట్ షార్టర్ వెర్షన్ కానీ అట్లయితే టెండూల్కర్ లాంటి వాడిని ఓపెనర్గానే మనం ఊహించగలం, ఇంకో ప్లేస్లో ఊహించలేం. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నౌ విరాట్ కోహ్లీ, ఐపీఎల్ లాంటి దాంట్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా ట్రై చేసినా కానీ బట్ జనరల్గా బైలాటరల్ సిరీస్ లేకపోతే ఐసీసీ ఈవెంట్స్ అనేటప్పటికీ మనకి కోహ్లీ నెంబర్ 4లోనే కనబడుతూ ఉంటాడు. సో కాబట్టి వాళ్ళకి అవి పర్మనెంట్ పొజిషన్స్, అక్కడ వాళ్ళు అంటే ట్యూన్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా రాహుల్ విషయానికి వచ్చేవాడికి పాపం మా ఇబ్బంది ఉంది. అయితే అతన్ని ఓపెనర్గా పంపిస్తూ ఉన్నారు, లేకపోతే కనుక 1 డౌన్లో వస్తాడు నెంబర్ 2, లేకపోతే నెంబర్ 3, ఒక్కోసారి 6 డౌన్లో కూడా వచ్చినటువంటి ఇది. అంటే ఆఫ్టర్ 4 డౌన్ అతను బ్యాటింగ్ వస్తున్నాడు ఎట్ నెంబర్ 6. సో అది ప్లేయర్కి అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పట్టేటువంటిది. ఏ రకంగా అయితే రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా బలవంతంగా వికెట్ కీపర్గా రూపాంతరం చెంది టీంలో వన్డే ఫార్మేట్లో కొనసాగాడు, ప్రస్తుతానికి మోరార్లెస్ ఇంకొక కనడిగన్ రాహుల్ పరిస్థితి కూడా అదే రకంగా తయారైంది. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెఫినెట్గానే ఆటగాడి యొక్క పెర్ఫార్మెన్స్ మీద గ్యారంటీగా పడుతుంది. కాకపోతే రాహుల్కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే బీసీసీఐ కావచ్చు, లేకపోతే సెలక్షన్ కమిటీ కావచ్చు, ఒక రకమైనటువంటి ఇండికేషన్ రాహుల్కి చాలా క్లియర్గా. ఎందుకంటే రాహుల్ అప్పుడు ఇంజురీ అయినప్పుడు కూడా అతని కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే అతను ఫిట్ అయ్యాడో వెంటనే అతన్ని టీంలోకి తీసుకున్నారు. అంటే ఈవెన్ ఒక ప్లేయర్కి రాహుల్ లాంటి వాడికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్, నా మీద సెలెక్టర్లకి నమ్మకం ఉంది, నేను కనుక అవైలబుల్ ఉన్నాను అంటే కనుక డెఫినెట్గా నన్ను తీసుకుంటారనేటువంటి తెలియకుండానే ఒక మెసేజ్ పంపించినట్టుగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ కాన్ఫిడెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటుందో, ద డిఫరెన్స్ శ్రేయస్ అయ్యర్కి రాహుల్కి ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే కనుక, సో బ్యాక్ ఆఫ్ ది మైండ్ రాహుల్కి ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పొజిషన్లో వచ్చినా కానీ అతను పెర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఎప్పుడైనా కానీ ఆటగాడికి ఒక భరోసా అనేటువంటిది కనుక ఉండేట్లయితే వేర్ ఎవర్ యూ బ్యాట్ దట్స్ నో ప్రాబ్లం. ఆ యొక్క దాని మీద పెర్ఫార్మెన్స్ మీద పెద్దగా రిఫ్లెక్షన్స్ ఉండేటువంటి అవకాశం లేదు. అండ్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది మన టీం. అండ్ ఆల్రౌండర్స్ పరంగా ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ జడేజా ముగ్గురుతో వెళ్లాల్సిందే అంటారా? ఆఫ్ కోర్స్, ఈవెన్ డోంట్ ఫర్గెట్ వరుణ్ చక్రవర్తిని పర్టికులర్గా తీసుకుని వచ్చి అంటే జైస్వాల్ ఎట్ ది రేట్ ఆఫ్ జైస్వాల్ని కూడా డ్రాప్ చేసి జైస్వాల్ ప్లేస్లో యాక్చువల్గా తీసుకుని వచ్చారు వాషింగ్టన్ సుందర్ని. ఈవెన్ అండ్ హీ ప్రూవ్డ్ అవసరమైతే కనుక అప్ ది ఆర్డర్ కూడా బ్యాటింగ్ కూడా చేయగలను అనేటువంటిది. సో అందుకని మనకి లక్కీగా ఏంటంటే ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. ఒకటి న్యూజిలాండ్, ఆ తర్వాత ఇండియానే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం కనుక గమనించినట్లయితే నంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ తోటి వెళ్తున్నటువంటి టీమ్గా ఉంది. కాబట్టి నో డౌట్ హార్దిక్ పాండ్యా అండ్ జడేజా విల్ ప్లే ది క్రూషియల్ రూల్. ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్కి ఎప్పుడైతే కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది వైస్ కెప్టెన్ అనేటువంటిది ఇచ్చి, సో కాబట్టి డెఫినెట్గా ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే శుభ్మన్ గిల్ ఈస్ దేర్, బట్ అక్షర్ పటేల్ని ఆల్రెడీ ఒకసారి ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అతను అనేటువంటి ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఈవెన్ యాక్చువల్గా ఐపీఎల్లో కూడా డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని తీసుకుందాం అనేటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సో అందుకని ఆ రకమైనటువంటిది ఉంది. కాబట్టి తను సెటిల్ చేసుకునేందుకు, తను ప్రూవ్ చేసుకునేందుకు అక్షర్ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గానే ఉపయోగపడుతుంది. అండ్ డెఫినెట్లీ హీ విల్ ప్లే ఏ కీ రోల్. అండ్ ఓవరాల్ గా అంటే బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ మీద వెళ్తుంది కాబట్టి సో ఫాస్ట్ బౌలర్స్ మన ఇండియన్ టీమ్ ని ఎంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందంటారు? ఇది కొంచెం అంటే ఫాస్ట్ బౌలర్స్ ఇండియన్స్ని ఎంత ఇబ్బంది, మూవింగ్ కండిషన్స్లో ఉండేటువంటి దాన్ని ఆటంలో మనం ఈవెన్ రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే కనుక ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ, దే ఆర్ ఆల్ థరోలీ ఎక్స్పోజ్డ్. ఈవెన్ డౌన్ ది ఆర్డర్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా కూడా దాన్ని కొంచెం ఇబ్బంది పడినటువంటిది. మార్క్వుడ్ లాంటి వాడిని కావచ్చు, ఉట్కిన్సన్ని ఎంత ఇబ్బంది పడ్డాడు అనేటువంటిది మనము చూసాం ఇంగ్లాండ్ సిరీస్లో. కాకపోతే ఏంటంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా దుబాయ్ వికెట్ అంత ఇదిగా మీడియం పేసర్లకి హెల్ప్ చేసేటువంటిది లేదు కాబట్టి, బట్ ముస్తాఫిజూర్ని డోంట్ ఫర్గెట్, హీ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ముస్తాఫిజూర్ హ్యాజ్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ అగెనిస్ట్ ఇండియా. అందులోనూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో ఇండియా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి హీ విల్ బి ఏ మెయిన్ థ్రెట్. సో చూడాలి సార్, ఈ రోజు అయితే ఇండియా కిక్ స్టార్ట్ దొరకాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.